నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టడం జరిగిందండి. అంటే ఏజ్ కూడా తనది 30 years బిలోనే ఉంటుంది. సడన్గా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చనిపోవడం జరిగింది. సో పుట్టింటి వాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ధైర్యం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు. కానీ తను అందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పుడే నా జీవితం అయిపోయిందా అనేటువంటి ఆలోచన వాళ్ళు తెలియకుండానే క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి, దాని తర్వాత ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలోకి నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం ఎంతేనా అనేటువంటి ఆలోచన వచ్చేసింది. అటు ఇంట్లో వాళ్ళకు కూడా సర్ది చెప్పుకోలేకపోతున్నాను. మీరు ఎందుకు ఎన్నిసార్లు నాకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను. అండ్ బయటికి వెళ్ళాలి అని అంటే ఎలా తీసుకోవాలో జీవితాన్ని కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. ఫర్దర్గా అసలు నా కెరీర్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఇంత చిన్న వయసులోనే నాకు ఇలా జరగటాన్ని ఏ విధంగా తీసుకోవాలి అసలు నేను. ఇలా నేనొక్కదాన్నే కాదు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి దీని మీద ఒక వీడియో చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది, అందులో మంచి మెసేజ్ ఉండేలా చూడండి అని చెప్పేసి పెట్టారు నాకు మెసేజ్. మీరు ఒక మాట అడిగారు నాగరాజు గారు, ఎలా తీసుకోవాలి దీన్ని అనేసి. ఛాలెంజింగ్గా తీసుకోండి. జీవితము అన్నీ భగవంతుడు ఇచ్చేస్తే, అన్నీ మీ చుట్టూ ఉంటే మీరు చెప్పుకోవడానికి ఏం మిగులుతుందండి? అవును. ఇది జనాలకి కొంచెం వెటకారంగానో లేకపోతే నవలాటగానో ఉండొచ్చు, కానీ బట్ ఒక మాట నేను చెప్తాను. ఒక సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, అరే మనం పెద్ద అయిన తర్వాత జీవితంలో ముందుకెళ్ళిన తర్వాత మనకంటూ జ్ఞాపకం ఉందని చెప్పుకుంటానికి ఉండాలి కదా. ప్రతిదీ కూడా నాగరాజ్ గారు, ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఆనందంగా ఉన్న క్షణాలని తలుచుకుంటాం. విచారంగా ఉన్నాం అనుకోండి, విచారంగా ఉన్నటువంటి క్షణాలని తలుచుకుంటాం. ఇప్పుడు ఆవిడ ఉన్నటువంటి పోస్ట్ ఏంటి, ఆవిడ ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అని అంటే ఒక సింపతి వేవ్లో ఉంది ఆవిడ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీరు అన్నారు కదా, నాకు ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుందండి నాలో, నేనేమి చేయలేనటువంటి అసహాయమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నానండి అని. అలా ఎందుకుంది అంటే తన మీద తనకి ఒక సింపతిని తను క్రియేట్ చేసుకోవడం. ఎవరైనా మాట్లాడారు, అయ్యో ఏంటి, వచ్చిన వాళ్ళందరూ కూడా తన జీవితం ఎలా ఉండబోతుంది, తను ఎలా ఉంటే బాగుంటుంది, తను ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఎవరు మాట్లాడరు. అందరూ చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తల్లిదండ్రులు, అయ్యో దీని బతికిందుకు ఇట్లా అయిపోయిందో, మేమే చేతులారా ఆ సంబంధం చేసి నాశనం చేశామేమో అనేసి ఒక సెక్టర్ ఆఫ్ తల్లిదండ్రులు మాట్లాడితే, ఇంకొకళ్ళు దాని తలరాత అట్ట ఏడ్చింది, మళ్ళీ వెనక్కే వచ్చింది, దీన్ని ఏం చేయాలో అనేటటువంటి నిష్ఠూరంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇకపోతే తోబుట్టువులు అనుకోండి, అన్నల దమ్ములు అనుకోండి, లేకపోతే అక్క చెల్లెళ్ళు అనుకోండి, వాళ్ళందరూ ఏంటి అని అంటే అందరినీ ఒకటే వెర్షన్లో చూడలేమండి. ఇప్పుడు మీరు చెప్పిన సెక్టర్ ఆఫ్ కేసెస్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఎందుకు ఆ లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి అని అంటే, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా ఏంటంటే వీళ్ళని ఏదో ఒక విషయంలో యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ నథింగ్, నీకు జీవితం ఏమీ లేదు అనేటటువంటి మెసేజ్లు పంపుతూ ఉంటారు. మెసేజెస్ పంపుతూ ఉంటారు అనమాట వీళ్ళకి. దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే, నిజమేనా, నా జీవితం ఇంతేనా, నాకేం లేదా, నేనేం చేయలేనా. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే నాగరాజ్ గారు, ఇట్లా యంగ్ విడోస్ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో పిల్లలు లేరనుకోండి, దట్ ఈస్ వెరీ ఈజీ. వాళ్ళకి ఇంకొకటి ఏదైనా ఒక మ్యారేజ్ చేసేసి వాళ్ళని వేరే లైఫ్ ఇచ్చేసి సెట్ చేస్తారు. సెట్ చేయడానికి అది ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలు ఉన్నారనుకోండి, చాలామంది ఒప్పుకోరు, ఉమెన్ ఒప్పుకోరు చేసుకోవడానికి. ఎందుకంటే వచ్చేవాడు నాకు భర్తగా దొరుకుతాడేమో కానీ నా పిల్లలకి తండ్రి దొరకడు కదా అనేటటువంటి ఆలోచనతోటి ఉంటారు. రెండోది ఏంటంటే, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు అనే, ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళు, లేకపోతే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు, ఈ అమ్మాయి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయి కోసం పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే, పిల్లలు ఉంటే మా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి పిల్లల్ని ఏమన్నా ఏం చేస్తారండి, పిల్లల్ని ఏం చేస్తారు చెప్పు, నీకు తెలియదా అమ్మాయికి పిల్లలు ఉన్నారన్న సంగతి? నువ్వు చేసుకోకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని పిల్లలుంటే ఒప్పుకోరు అనంటే ఇంకా అమ్మాయి జీవితానికి నువ్వేమి ఇచ్చినట్టు?
నువ్వేమి ఇచ్చినట్టు అమ్మాయికి సెక్యూరిటీ ఇస్తున్నావు, బట్ అమ్మాయితో కూడా ఉన్న పిల్లలేం పాపం చేశారు? అవును. నీ జీవితానికే వాళ్ళడ్డు అని వాళ్ళు నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళని వద్దు అనుకొని ఇట్లా మనం ఇంతకుముందు కూడా ఒక కేసు డిస్కస్ చేసుకున్నాం కదా, తల్లికి తల్లి పెళ్లి చేసేసుకుంది, తండ్రికి తండ్రి పెళ్లి చేసేసుకున్నారు, ఆ అమ్మాయి ఏది కాకుండా ఎటు కాకుండా అయిపోయినటువంటి జీవితాలు ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే విమెన్ చాలా వరకు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి ఒప్పుకోరండి. ఇంకా ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. అండర్స్టాండింగ్ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా స్వీకరించడానికి కూడా ఒక అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని ముందుకెళ్ళారు. బట్ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళల్లో ఏమవుతుందంటేనండి, కొంతకాలం వరకు కూడా వాళ్ళకి అసలే భర్త చనిపోయాడు అనేటటువంటి గాయం మనసులో ఉంటుంది. అదే జీవితం అంతా అతనితోటే ఉంటుంది కదా. చూడండి, భర్త చూసినా చూడకపోయినా, మంచోడైనా చెడ్డోడైనా, ఒక జీవితం, ఒక ఫెన్సింగ్, ఒక సెక్యూరిటీ అనేది మనం ఆటోమేటిక్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ సెక్యూరిటీ పోయింది అనేటటువంటి అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉండాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఎలా ఎంకరేజ్ చేసే, అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు చదువు మధ్యలో ఆపేసావు, చదువుకునేది ఏమన్నా ఉంటే చదువు మొదలుపెట్టు, చదువుతో పాటు ఇదిగో నీకు పలానా విద్యలు ఏదైనా ట్రైనింగ్ అయ్యేది ఉంటే ఆ విద్య నేర్చుకో, లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ట్రై చేయి, వెనక మేము ఉన్నాము అని చెప్పేటటువంటి పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఆహా ఓకే, మన లక్ష్యం ఇక నుంచి ఇదనమాట, మన పిల్లల్ని పెంచాలి, ఆ పిల్లలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే నేను ఆర్థికంగా నిలదొక్కోవాలి. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడాలి. అయ్యో నీకు ఇలా జరిగింది ఏంటమ్మా, అలా అయ్యింది ఏంటమ్మా, మరే మా వాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలాగే హార్ట్ అటాక్ వచ్చిందంటే, ఇలాగే యాక్సిడెంట్ జరిగిందంటే, అక్కడ కూర్చుని ఈ సోది మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళ ముందు కూర్చొని, వాళ్ళ దగ్గర కూర్చొని 1:10 కేసులు మాట్లాడేస్తారు. వాళ్ళకి ఏమవుతుంది అంటే, వీళ్ళు మాట్లాడిన ప్రతి విషయంలో ఏమవుతుంది, అసలే వాళ్ళ యొక్క మనసంతా ఎలా ఉంటుందనంటే, భర్త పోయినటువంటి బాధతో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, జీవితం ఏంటి అనేటటువంటి భయంతో, రెండింటితో కూడుకుని ఉంటే వీళ్ళు యాడాన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కదానికి కూడా. ఆ అమ్మాయి జీవితం ఏంటో అట్ట అయిపోయింది, పుట్టింటికి చేరింది కానీ ఏమో దాని సుఖం లేదు, పాడలేదు, ఆ మరదలు చూడదంట, వాళ్ళు చూడరంటే, వీళ్ళు చూడరంటే, ఏందేందో. ఇంకా కొంతమంది అత్తగారింట్లోనే ఉంటే, అబ్బో అత్తగారు వాళ్ళు అసలు పడినివ్వట్లేదంట, ఆడపడుచులతో పడినివ్వట్లేదంట. ఈ నెగటివ్ ఈ నోళ్ళకి ఇదే వస్తుంది తప్పితే, ధైర్యం చెప్పేవాళ్ళు ఏ ఒక్కళ్ళు ఉన్నా కూడా వీళ్ళ జీవితాలు బాగుంటాయి. అసలు లేరు అనుకున్నప్పుడు ఇంకా సంతోషించాలి. ఏంటంటే, మనకి మనమే ధైర్యం, మనకి మనమే గొప్ప మిత్రుడు, మన జీవితం ఎలా ఉండాలి అనే ఒక ప్రణాళిక మనం కూర్చుని మనకి మనమే రచించుకోవాలండి. ఇప్పుడు చదువు ఉందా, ఓకే రైట్, ఎడ్యుకేషన్ ఉంది, నేను జాబ్కి అప్లై చేద్దాం, ఏ ఉద్యోగానికి నేను సూట్ అవుతా, నేను ఎంత సంపాదించగలను, నేను ఏ ఉద్యోగం అయితే నేను చేయగలను అనే ఒక ప్రయత్నం మొదలు పెట్టేటటువంటి క్రమంలో వాళ్ళు పడిపోయారనుకోండి, ఆ జీవితం ఏమవుతుందంటే, లైఫ్లో ఎప్పుడు కూడా మన మనసును ఎప్పుడూ ఖాళీగా పెట్టద్దండి, ఒక చోట పెట్టద్దండి. దాన్ని ఎప్పుడు కూడా నిరంతరం నడిపిస్తూ ఉండాలి, నిరంతరం దానికి ఏదో ఒక ఆలోచన వేస్తూ ఉండాలి. వేస్తూ లేదనుకోండి, ఆ పాత జ్ఞాపకాలని మొత్తాన్ని ఇది గ్రైండ్ వేసేసి రుబ్బేసేసి మనకి దోసేసి పెట్టేస్తాయి. ఇంకా అది దాంట్లో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. సో అందుకని సామెత కూడా ఉంది కదా, అన్ ఐడల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్. ఆ డెవిల్స్ ఏం చేస్తాయి చెప్పండి, అంత నెగిటివే కదా చేస్తూ ఉంటాయి, అంత కూడా భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో చీకటి అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేసేస్తాయి. సో దయాలు ఎక్కడ ఉంటాయి, చీకట్లో ఉంటాయి. చీకటి అంటే ఏంటి, మనకి దారి లేనటువంటిది, దారి కనిపించినటువంటి డార్క్నెస్ అన్నమాట. అంటే ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితి. ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి ఆలోచనల్ని మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. లేదు, ఎవరైనా సరే ఒక పాజిటివ్ పర్సన్ ఎవరైనా మన ఇంట్లో ఉన్నారు, మన అత్త రూపంలోనో, ఆ తల్లి రూపంలోనో, అన్న రూపంలోనో, బాబాయ్ రూపంలో, ఎవరొకరు ఆ పాజిటివ్ని పట్టుకొని మనం ముందుకెళ్ళిపోవాలి తప్ప వీళ్ళని వదిలేసేయాలి. అంతేగాని నా చుట్టూ ఇలా ఉన్నారండి, నేను ఎలా ఉండాలండి అనుకున్నప్పుడు ఉన్నప్పుడు కళ్ళు మూసుకోండి, గట్టిగా గాలి పీల్చి ఒక 3 సార్లు వదలండి. మీలోకి మీరు చూసుకోండి, మీలోకి మీరు క్వశ్చన్లు వేసుకోండి, మీ జీవితం ఏంటో మీరు ఆలోచించడం మొదలుపెట్టండి. నేను ఇలాగే ఉండాలా, పుట్టింట్లో ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయికి ఆస్తిపాస్తులు ఏదన్నా కొద్దో గొప్ప ఉన్నాయనుకోండి చాలు అండ, ఏమీ లేదనుకోండి కాళ్ళు చేతులు ఉన్నాయి అండ. ఇవాళ రేపట్లో మనం యూట్యూబ్లో ఎన్ని ఘనమైన స్టోరీలు చూస్తున్నాం చూడండి. మంచంలో నుంచి లేవలేనటువంటి ఆడపిల్లలు కూడా కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అన్ని కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళని కూడా పోషిస్తున్నారు. అది ఎంత గ్రేట్నెస్, అలాంటివి ఎంత ఇన్స్పిరేషన్. భగవంతుడు మనకే ప్లస్లు ఇచ్చాడో వెతుక్కోండి. ఏ మైనస్ ఉందో దాని గురించి పదే పదే మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, మాటలను ఎంకరేజ్ చేయొద్దు. ఏది మైనస్ అయితే జరిగిపోయిందో దాని గురించి మన ఆలోచన కూడా మనకి దాంట్లో ఉండద్దు. మనకి ఏ ప్లస్లు ఉన్నాయి, మనకి చదువు ఉందా, అటిట్యూడ్ ఉందా, లేకపోతే ప్రాపర్టీస్ ఉన్నాయా, బిజినెస్ ఏమన్నా ఉందా, దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఆ ఒక్కడుగు మీరు ముందుకు వేస్తూ నడవటం మొదలు పెడితే మీకు ఎన్నో మైలురాళ్ళు మీ జీవితంలో వస్తాయి, ఎన్నో అవకాశాలు మీకు వస్తాయి, ఎంతో ఉన్నతి కూడా మీ జీవితంలో ఉంటుంది. తప్ప కూర్చుని ఆలోచిస్తే అట్లాగే ఉంటుంది ప్రయాణం. మనము ఇక్కడ నుంచి ఒక ఊరు చేరాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ముందైతే మాత్రం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలి కదా. వెదర్ దట్ ఈస్ సైకిల్ మీద వెళ్తావో, స్కూటర్ మీద వెళ్తావో, బస్సులో వెళ్తావో, ముందు రోడ్డు మీదకైతే ఇల్లు గడప అయితే దాటాలి కదా. సో మీ ఆలోచనల్ని ఆ సింపతి అనే లో నుంచి బయటికి దాటించండి. దాటించి జీవితం ఏంటనేది ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా ఆ యొక్క మార్గాలనే కనపడితే ఆ మార్గాల్లో మీరేం చేయగలరో ఒక ఆత్మవిశ్వాసంతో ఉండి చెయ్యగలను అనేటటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగమని నేను చెప్తాను. కానీ చాలా భయంకరంగా ఉంటుందండి సిచ్యువేషన్. ఆడపిల్లలకైతే అది ఫేస్ చేసుకొని బయటికి రావడం. సార్ నిజంగా నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏంటి చిన్న వయసులో కొంతమందికి అయితే 4 daysకే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ రోజు ఈవినింగ్కే జరిగిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కొంతమంది ట్రాక్టర్లలో పెళ్లిళ్ళు చేసుకుని వచ్చేటప్పుడు భర్త మధ్యలో చనిపోయే సందర్భాలు. పెళ్లి చేసుకుంటానికి వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత అసలు ఈ పిల్ల జీవితం ఇంకా భయంకరంగా మాట్లాడేస్తారు. ఏమనంటే దీని తలరాత. నిజంగా పొర్రపాటున అబ్బాయి కనుక చనిపోతే బా అమ్మాయిని అంటారండి, మామూలుగా అనరు. దాని జాతకం బాగాలేదు అందుకే ఇదంతా జరిగింది, పైగా ముందు నుంచి అనుకున్నదే కదా, ముందు నుంచి అంతే. ఆవిడ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, తను ముందుకు రాగానే ఎన్ని నెగిటివ్లు ఉంటే పోనీ పొరపాటు అప్పుడు ఎన్ని పాజిటివ్లు ఉన్నా సరే అన్ని నెగిటివ్ గానే కనిపిస్తాయి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను కదా. థింకింగ్ అనేది మనం ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ని తీసుకుంటేనండి మనము వాళ్ళ దుంప దగ్గర వాళ్ళ నోళ్ళలో నుంచి ఎట్లా వస్తాయో అర్థం కాదు కానివ్వండి, ఒక్కటే అనర్గళంగా నెగిటివ్ 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 ఎంత భయంకరంగా మాట్లాడతారంటే. 1-2 చోట్ల నాకు చిరాకు వచ్చి కూడా కోపడిన సందర్భాలు ఉన్నాయి. కీడెంచి మేలంచాలండి అని అంటారు. అసలు కీడు ఎందుకు ఎంచుతావు నువ్వు? మేలు ఎందుకు అనుకోవు నువ్వు? కీడు ఎందుకు ఎంచాలి? మనం బ్రతుకున్నది దేనికోసం? రేపు బాగుంటుందని బ్రతుకుతున్నామా, లేకపోతే రేపు చచ్చిపోతామని బ్రతుకుతున్నామా? సరే రేపు చచ్చిపోతామని కీడే ఎంచుదాము. మనకెందుకు ఈ బట్టలు ఎందుకు, ఈ కార్లు ఎందుకు, ఈ ఇళ్ళు ఎందుకు, లేకపోతే శుభ్రంగా ఉండాలనేది ఎందుకు, లేకపోతే మనకు ఒక ఎంటర్టైన్మెంట్లు ఎందుకు? రేపు చచ్చిపోతాం కదా, అదే ఆలోచించి కూర్చుందామా మనం? మళ్ళీ కూర్చోం. సరే రేపు చచ్చిపోతాం కదా, కీడే ఎంచుదాం. ఇవాళ ఎందుకు టేస్ట్ గా కూరలు వండుకుంటున్నాం? లేదు. రేపు చచ్చిపోతాం కదా, ఇవాళ మన పిల్లల పెళ్లిళ్ళు ఎందుకు గ్రాండ్ గా చేస్తున్నాం? చేయొద్దు. కీడెంచి మేలు ఎక్కడ కీడెంచి మేలెంచాలి అని అంటే, ఒక దోవలోకి నువ్వు వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఎలా ప్లస్లోకి తెచ్చుకోవాలి, ఎలా జాగ్రత్తలతోటి బయటపడాలి అనే దృక్పథంతో మన పెద్దవాళ్ళు ఆలోచించమన్నారు. కానీ ఇక ఏది మాట్లాడినా అది అవదండి, అది జరగదండి, అది అంతేనండి, ఇట్లా కొంతమంది మాట్లాడుతుంటే పిచ్చి కోపం వస్తుంది అనమాట. ఎందుకు మాట్లాడుతావు? అది నీ బిలీవ్ అయితే మూసుకొని నీ లోపల పెట్టుకో. అంతేగాని మనల్ని వెనక్కి లాగేస్తా ఉంటారంట. అబే మీరు అనుకుంటున్నారండి ఈ సమాజం మారదండి. అరే మారుతుంది అనే నా ఆలోచనతోటి నేను ముందుకెళ్తా. మారారో లేదో నేను నిన్ను అడగలేదు కదా. ఫస్ట్ సొసైటీలో అటువంటి వాళ్ళు ఇళ్లలోనే కాదు పక్కింట్లో నుంచి ఎక్కడెక్కడో నుంచి తగలడతారు. వచ్చి అసలు మన జీవితాలతో కూడా సంబంధం లేదు, వాళ్ళు వచ్చి ఇస్తారండి. అసలు ఇప్పుడు వీళ్ళ జీవితంలో జరిగేది అదే నాగరాజ్ గారు. ఇప్పుడు మీరు అడిగారు బొనాన్సాలు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే బొనాన్సాలు చాలా ఇస్తారు. వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణం అదే. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈమెది ఈ పరిస్థితి అని ఒక కొలిక్కి వచ్చేస్తారు, ఒక డెసిషన్కి వచ్చేస్తారు, గెలుకుతా ఉంటారు అనమాట. ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. అరే వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు? నీకు చేతనైతే ఏమండి నా దగ్గర ఈ ఆలోచన ఉంది, ఇది మీ అమ్మాయికి పనికొస్తుందేమో, ఆ అమ్మాయికి పనికొస్తుందేమో, ఇది మొదలు పెడదామా అని మాట్లాడు. లేదు నాలాంటిది ఎవరితన్నా పోయి ఒక మంచి చేద్దామని, నీకెందుకు?
నోరు మూసుకుని కూర్చోక నీకు దేనికి పని పాట లేదా నీకు? వాళ్ళంతే, వాళ్ళ జీవితాలు అంతే, వాళ్ళు అట్లంతే. ఇవన్నీ నీకేం ఇది లేదా? పోయి నీ ఇల్లు చూసుకోలేక నీ మొగుడు చూసుకోవటం నీకు చేత కాదు, నీ పిల్లని చూసుకోవటం నీకు చేత కాదు, ఇది ఒక ఊరిని వెళ్ళడానికి బయలుదేరుతావా? నాలుగు సంగతి నీకెందుకు? నోరు మూసుకొని కూర్చో, సంథింగ్ బ్లా 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 బ్లా. అసలు వీళ్ళకి దేవుడా, అసలు నేను ఎందుకు బతుకున్నానా అనేటటువంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చి వదిలేస్తారు. ఎందుకంటే పనికి మాలినటువంటి జనాలతో నిండిపోయిందండి మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ. ఆ పనికి మాలినటువంటి వాళ్ళని అసలు దరిదాపులుగా ఆలోచనలకు కూడా రానివ్వద్దు. ఎంత దూరంగా మనం పంపించేయాలో అంత దూరంగా పంపించేయాలి. మనలో స్వీకరించాల్సింది ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ మనం నిర్ణయం ఏం తీసుకోవాలంటే, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నా లైఫ్ చాలా పాజిటివ్గా ఉంది, ఎందుకు ఇది జరిగిందో తెలీదు, బట్ నేనేదో చేయడానికి ఈ గ్యాప్ ఏర్పడిందేమో, అది ఏం చేయాలో నేను సెలెక్ట్ చేసుకుంటాను అనే ఒక ప్రయత్నం మొదలు పెట్టాము అని అంటే, అసలు మనం ఏం చేసేది ఉందో, మన భవిష్యత్తులో మనం ఏం చేయటానికి వచ్చాము అనేది ఆ విశ్వం మనకి భయంకరంగా ఇస్తుందండి మార్గాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. అది ఆలోచించండి తప్ప ఈ ఆశమ్మ చెప్పిందా, పోషమ్మ చెప్పిందా, ఎల్లయ్య చెప్పాడా, పొల్లయ్య చెప్పాడా, ఇవన్నీ చెత్త మొత్తం తీసేయండి. మనస్సుకి ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, అమ్మా 2 పిల్లలు ఉన్నారు, ఏమైందిరా, చాలా ఈజీ, నీకు చదువు ఉంది, లేకపోతే నీకు ఉద్యోగం ఉంది, హ్యాపీగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకో, పిల్లల్ని అమ్మ దగ్గర పెట్టుకో, నువ్వు ఇలా చేసుకో, నువ్వు ఇలా ముందుకెళ్ళు, నువ్వు ఇలా సెటిల్గా, నువ్వు ఇట్లా చేయి, చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎత్తుక్కోండి. అంతేగాని ఈ ఉన్నాళ్ళని పట్టించుకుంటూ నేనేమవ్వాలి, నేను పుట్టింటికి వస్తే నాకేం చెప్తారో, నాకు వాళ్ళకి ఏమన్నా చెప్పమని చెప్పండి అని చెప్పేసి ఇలా బేలగా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు ఎవరో మీకు ఎందుకు చెప్పాలి? మీలోకి మీరు తొంగి చూసుకోండి. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, రోజుకు ఒక్కసారైనా సరే మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్నేహితుడిని మీరు మిస్ అవుతారు అనండి. ఎందుకంటే మన అంతరాత్మ మనకి బోళ్ళన్ని అవకాశాలని, బోళ్ళన్ని స్టేట్మెంట్స్ని మనకి ఇస్తుందండి. అదే మనకి పెద్ద మిత్రుడు. అక్కడ తొంగి చూసుకుంటే ఖచ్చితంగా మన జీవితానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది. సో కాబట్టి మీకు ఏదైతే ఈ సింపతి అనిపిస్తుందో, మీకు ఏదైతే మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుందో, ఆ అలవాట్లకు కానీ, మనుషులకు కానీ, మాటలకు కానీ దూరంగా ఉండండి, దూరంగా ఉంచండి. గో అహెడ్. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సొల్యూషన్స్ రూపంలో, వీడియో రూపంలో చూసుకోవాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్గా టెక్స్ట్ పెట్టొచ్చు. లేదు అనుకుంటే, మీకు అభ్యంతరం లేదు అనుకుంటే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కాకుండా కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాము. అండ్ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. మీరు బుక్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, సో దానికి మీరు టెక్స్ట్ పెట్టి క్లాసెస్ ప్రియా చౌదరి గారిది స్పెషల్గా ఎటువంటి క్లాసెస్ ఉంటాయి, ఏముంటాయి, అండ్ ఒక డెమో కావాలనుకుంటున్నాము అనేటువంటి వాళ్ళు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టొచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. బట్ పర్టికులర్గా ఈ వీడియోపై మీరు అభిప్రాయం పెట్టే ముందు మీరు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.